Yeah, we have Shalini garu, please welcome, and Vamsi garu, welcome. Jagrata. Arre, started. Planned. Script idi, okay. Number. Location Vampi. Ippuduna love ante. Evaru meer asalu? So this is just it already trailer lo bayitiki vachindi kabatti. ఏంది మాట్లాడుతున్నా? సరే మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేద్దామా మరి? ఓకే సో బేసికలీ నేను ఒక 4-5 రోజుల వరకు తినాల్సిన అవసరం లేదు, అంత నిండిపోయింది నా కడుపు. బట్ ఇప్పుడు థ్యాంక్ యూస్ చెప్పాలా లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్ చేయాలా? వాట్ ఈస్ ద బ్రీఫ్? మీరు ఎంటర్టైన్ చేస్తామంటే మేము వద్దంటామా, బట్ స్టిల్ మీ నుంచి ఇంకా చాలా వినాలని కూడా అనుకుంటున్నాము. సో ఒక సీరియస్ స్పీచ్ చెప్పు, కొద్దిగా డీప్ గా మాట్లాడు సినిమా గురించి. వాయిస్ తో మాట్లాడితే యాడ్ అవుతుంది. సో సీరియస్ గా మాట్లాడడం కొంచెం నాకు కష్టం, కానీ ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటా. ఐ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్, బట్ ఐ ట్రై మై బెస్ట్ బికాస్ సీరియస్ గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం. వితౌట్ ఎనీ జోక్స్ ఐ ట్రై మై బెస్ట్. సో ఫస్ట్ సీరియస్ గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ, నో జోక్స్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా. నిజంగా మహేష్ గారు చెప్పినట్టు టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ విత్ అ స్క్రిప్ట్ అండ్ షీ సేస్ షీ రోట్ ఇట్ అండ్ షీ విల్ యాక్ట్ ఇన్ ఇట్. అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ఇఫ్ ఐ వర్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ ఐడ్ బి లైక్, అసలు ఏంటి చెప్పు, నీ క్రెడెన్షియల్స్ ఏంటి, నువ్వేం రాసావు, అసలు నువ్వేం చేసావు, అది ఇది అని కంపల్సరీ నేనైతే ఐ హ్యావ్ మై ఓన్ జడ్జ్మెంట్స్. బట్ ఐ థింక్ they never ever questioned my sensibilities when I narrated the story. Asalu the confidence that they gave me was the first initial confidence that I needed for this project, very very importantly. So thank you so much Vasu garu, and thank you so much Aditya also, who was the ex-CP, and thank you the entire AHA team. So first serious ga I think I let it off my chest. I have to seriously thank you guys. I think you're setting an example kuda ikkada, endukante when you want to act you have to write అనేది ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాక్టర్స్ ఆర్ రైటింగ్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ రాస్తే బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ నౌ. లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా, అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. బికాస్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ పిచ్డ్ ఇట్ టు వంశీ. సో వంశీ నేను కూర్చుని అరోమలి అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రొవైజ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ బెటర్, అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో, లైక్ వీడు కార్తిక్ కాదు సార్, కార్తీఫ్, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఐ హ్యాడ్ అ బాల్. ఇప్పటికీ నాకు నవ్వొస్తాయి కొన్ని కొన్ని జోక్స్. దట్ ఈస్ ఆల్ యునో వంశీస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద ఏంట్రా అది ఇంకోటి జోక్ నువ్వు ఇంప్రొవైజ్ చేసింది ఏదైనా అదే. సో అభినవ్ సెట్ మీద చాలా బాగా చేశాడు, నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. ఎనీవే జోక్స్ అపార్ట్, బట్ అభినవ్ ఆల్సో నేను వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ మీడియా ట్రైనింగ్. వాడు వీడియో అనాలో లేదో కూడా నాకు ఐఎమ్ జస్ట్ లర్నింగ్, బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ. ఐఎమ్ జస్ట్ యంగ్ యాక్టర్ హూ జస్ట్ లర్నింగ్. ఓకే ఎనీవే, సో అభినవ్ గారితో అభినవ్ సార్తో నాకు చాలా సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తూ నాకు అభినవ్ సార్తో నాకు చాలా బాగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యా అభినవ్ ఐ థింక్ అసలు బిఫోర్ ఐ వాజ్ అ ఫ్రెండ్ అండ్ దెన్ హీ బికేమ్ వాట్ ఎవర్ హీ బికేమ్, బట్ ఐ థింక్ ఐ షుడ్ సే ఐఎమ్ అ ఫ్యాన్ ఫస్ట్. బికాజ్ ఫ్రెండ్షిప్లో నాకు కొన్ని ఆబ్వియస్లీ మేము కొట్టుకుంటూ ఉంటాం బాగా, బట్ ఐఎమ్ అ బెటర్ ఫ్యాన్ దాన్ అ ఫ్రెండ్. బికాజ్ అభినవ్ కామిక్ టైమింగ్ కానివ్వండి, లేకపోతే ద ఎక్స్ప్రెషన్స్ దట్ హీ గివ్స్, ఇట్లా మైడియర్ దొంగలో కూడా ఇట్లా సైడ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అభినవ్వి. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్, అండ్ ఐ రివైండ్ ఇట్. ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ నేను, అంటే నా సిస్టంలో ఉంది నా దగ్గర కాపీ, అందుకే రివైండ్ చేసి నేను అవి కొన్ని చూస్తూ ఉంటా. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. Then I definitely have to coming to thanking people serious guy again. I definitely have to thank Divya, because if thanks chepta vaadu sorry cheptaru. But yeah, my ammaki nannaki
అందరికీ థ్యాంక్ యూ. Yeah, I have such a great support system. Thank you everybody. నిజంగా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్. అండ్ మహేష్ గారు చెప్పినట్టు ఇది క్రెడిట్ అయితే నాకు అసలు నిజంగా నాకు మేబీ ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద క్రెడిట్. నథింగ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఆర్ అగేన్స్ట్ ఇట్, బట్ ఐ థింక్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆల్ యూ పీపుల్, ఇంక్లూడింగ్ యునో మీరు. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. అంటే జస్ట్ నిల్చోమన్నారు పక్కన. లేదు నేను మాట్లాడి పర్మిషన్ ఇస్తున్నాను, ఎందుకంటే అమ్మాయిలు ఈ మధ్య అబ్బాయిలకి పర్మిషన్ ఇవ్వాలి మాట్లాడడానికి. అంటే చేంజింగ్ ద ట్రెండ్ అలా. మాట్లాడు, పర్లేదు మాట్లాడు మాట్లాడమంటున్నా కదా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ ఉన్నా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శాలిని గురించి మాట్లాడగలుగుతాను నేను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఈ ఐడియా థాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నా. జనరల్గా అంటారు ఎనీ గ్రేట్ యాక్టర్ ఇస్ అ రైటర్, అంటే తను ఓన్ స్క్రిప్ట్ రాసుకోకపోయినా దెర్ షుడ్ బి అ రైటర్ ఇన్ దమ్. దట్స్ వాట్ మేక్స్ అ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ అ గుడ్ యాక్టర్. బట్ శాలిని అప్పుడే స్క్రిప్ట్ రాసేసి ఫస్ట్ సినిమాకే ఈ లెవెల్లో అంటే ఇంకా ఆస్కర్, జీరో టైమ్ ఆస్కర్ అవార్డ్ విన్నర్. యా నాకు కూడా ఇబ్బందిగా ఉంది శాలిని పొగడాలంటే, బట్ పొగుడుతున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శాలిని. ఈ జర్నీ అంతా చూసాక లైక్ యా దట్స్ ఇట్ అండి. మాట్లాడమంటే శాలిని పొగడాలా పొగిడితే గలీజ్గా ఉంటుంది అంటూనే అందరినీ పొగిడేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అయిపోయిందా? యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, శాలిని అండ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తానికి అందరినీ కవర్ చేశారు. అయితే ఇప్పుడు మరిన్ని పొగడడానికి ఇప్పుడు స్టేజ్ పైకి అండ్ వంశీ, అఫ్ కోర్స్ మహేశ్వర్ రెడ్డి గారు, శాలిని, ప్లీజ్ వెల్కమ్. అండ్ ప్రణిధి ఇక్కడే ఉంటే యూ కెన్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్. అండ్ సీషోర్, మనం విన్న ర్యాప్ సీషోర్ రాశారు. అండ్ ఆల్సో ర్యాప్ లో మనకి ఆ స్టార్టింగ్ లో వచ్చే లైన్స్ మనకి కృష్ణ గారు కూడా రాయడం జరిగింది ఆ ర్యాప్ లో, లిరిక్స్ లో. సో యా, అజయ్ గారు ఇస్ ఆల్రెడీ ఆన్ స్టేజ్. ఓకే, థ్యాంక్ యూ. చంద్ర వెంపటి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. ఓకే, సో మరిక మన మై డియర్ దొంగకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పేద్దాము. అభినవ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్, రకరకాల ఇబ్బందులు వచ్చిన అన్నిటినీ కొంచెం అందరితో కలగలుపుకొని ముందుకెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఇంత సక్సెస్ గా మనం అందరం చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాం అంటే I really 100% says the entire credit goes to Shalini. So Shalini, congratulations. You have been at least started your journey. Yes. Next, Aha. So Mimi Gani, like we are a very fresh and small production house. And Shalini, first time tanu oka katha rasi తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ యాజ్ అ ఫీమేల్ లీడ్గా, శర్వజ్ఞ యాజ్ అ ఫ్రెష్ న్యూ డైరెక్టర్, ఇలాంటి ఇంతమంది న్యూ టాలెంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అజయ్ సార్ ఫర్ గివింగ్ మీ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దెమ్. అండ్ ఆల్ ది యాక్టర్స్ హూ ఐ డెంట్ మీట్ ఇన్ పర్సన్ మొన్నటిదాకా కూడా, కానీ I've received a lot of support from you guys after you guys listen to the music. So yeah, I think music please. నా చేతిలో నగీతేమిటో కాస్తైన మా
ఏమిటో నా గుణో బాధమో సేదనా నా కళ్ళలో వెన్నవా పేదనా నా దిగులు చూడలేక కాలం నిరా కనిపిలోన వెలుగు కొంత పంపిణేమో నీలా ఏదేదో కొత్త ఆశ మేలుకున్నట్టుగానే ఉంది కొద్దిగా ఏదేదో కొత్త శ్వాస అందినట్టే ఉంది చాగా. కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ శాలిని ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ఎవ్రీబడి రైట్స్ ఎ స్టోరీ అండ్ వి ఆల్